అందమైన కొండల మధ్య ప్రకృతి మాయాజాలంలో మమేకమవుతూ మనుషుల్ని పలకరిస్తూ వెళ్తున్న మేఘాలను తాకుతూ కర్ణాటక పశ్చిమ కనుమల మధ్య చేస్తున్న నా ప్రయాణం చిక్మగళూరుకు చేరుకుంది. కాఫీ ల్యాండ్ ఆఫ్ కర్ణాటకగా పిలువబడే ఈ చిక్మగళూరులో చూడాల్సిన ప్రదేశాలేంటి, ఎలా కవర్ చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లైక్ మీద లెంపకాయ, సబ్స్క్రైబ్ మీద మొట్టకాయ వేసేసి వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. మునుపటి వీడియోలో సకలేశ్పురా నుంచి బేలూరు మీదుగా చిక్మగళూరుకి ఏ విధంగా చేరుకున్నాను, ఎక్కడ స్టే చేశాను అనే వివరాలు పూర్తిగా వివరించాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒక్కసారి చెక్ చేయండి. దా హాస్టలర్ బస్సుకు వీడ్కోలు పలికేసి నా ప్రయాణాన్ని మొదలుపెట్టా. సమయం ఉదయం 8 అలా కావస్తుంది. శీతాకాలం ఎండలా కొంచెం చల్లగా వేడిగా అనిపిస్తూ ఉంది. అల్పాహారం భుజించి ముల్లయంగిరి వైపు వెళ్దామని నా ప్లాన్. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఆర్కే కన్వెన్షన్ అనే హోటల్ కనిపిస్తే ఇక్కడ ఆగా. చూడ్డానికి విలాసవంతంగా చాలా పెద్దగానే కనిపిస్తుంది. సెట్ దోశ ఆర్డర్ పెట్టుకున్నా, 90 రూపాయలు తీసుకున్నాడు. రుచి అయితే అద్భుతంగానే ఉంది. అల్పాహారం భుజించేసి ముల్లయంగిరి వైపు వెళ్తున్నా. ఈ కొండ మీదకి వెళ్ళడానికి ముందుగా మనం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ముల్లయంగిరి కొండ మీదకి వెళ్ళడానికి ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకొని అనుమతి తీసుకోవడం తప్పనిసరి. లేదంటే మనల్ని చెక్ పోస్ట్ నుంచి ముందుకు వెళ్ళనివ్వరు కూడా. ముందస్తుగా అనుమతి తీసుకొని నా వాహనానికి నేను 50 రూపాయలు చెల్లించిన తర్వాత ఈ చెక్ పోస్ట్కి చేరుకున్నాక మొత్తం డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా చెక్ చేసి అప్పుడే నన్ను ముందుకు వదిలారు. కొంతమంది చెల్లించకుండా నేరుగా ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళనైతే తిరిగి పంపించేశారు. వారాంతపు రోజుల్లో వస్తే అస్సలు మనల్ని లోపలికి కూడా వెళ్ళనివ్వరు. నేను ముందస్తుగానే సిద్ధంగా ఉండడంతో ఎటువంటి అవాంతరాలు లేకుండా ముందుకు దాటిపోయా. ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో తెలియని వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఒక్కసారి ఆ లింక్ ఓపెన్ చేసి మీ వెహికల్ డీటెయిల్స్, మీరు వస్తున్న డేటు అవి ఫిల్ చేసినట్లయితే మీకు అనుమతి లభిస్తుంది. వారాంతపు రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ముందుగా బుక్ చేసుకోవడం మంచిది. అన్నీ పూర్తి చేసుకొని ఒక అందమైన లోకంలోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది ఈ ప్రయాణం మాత్రం. పైకి వెళ్తున్న కొద్దీ చిక్మగళూరు నగరాన్ని చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. అక్కడే ఉంటే ఆ ట్రాఫిక్లో మనం ఎంత ఇబ్బంది పడేవాళ్ళమో. చిక్మగళూరు మీరు ఏ సమయంలో వచ్చినా చాలా వరకు చల్లగానే ఉంటుంది ఈ కొండ ప్రాంతం మొత్తం. బెంగళూరు వాసులకైతే చిక్మగళూరు ఒక వారాంతపు విడిది లాంటిది. వారం మొత్తం పడిన కష్టాన్ని మర్చిపోవడానికి ఈ చిక్మగళూరు కొండ ప్రాంతానికి వస్తుంటారు. ఈ అందమైన పొగమంచును దాటుకుంటూ ముందుకు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఆహా, అంతకన్నా పొందే తృప్తి ఇంకేముంటుంది చెప్పండి. మీరు ఏ సమయంలో వచ్చినా చాలా వరకు పొగమంచు కమ్మేసి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ రావాలి. పూర్తిగా ఘాట్ రోడ్ ఇది. ప్రమాదకరమైన మలుపులు అవి ఉంటాయి కాబట్టి మీ వాహనం యొక్క కండిషన్ బాగుండేలా, మీరు డ్రైవింగ్లో నైపుణ్యం ఉండేలా చూసుకోండి. ఈ ఘాట్ రోడ్డు మీదకి కేవలం చిన్న చిన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. మినీ బస్సులు ఇంకా బస్సులు అయితే అనుమతి లేదు కాబట్టి మీ వాహనంతో వస్తున్నట్లయితే ముందుగా చెక్ చేసుకొని రావడం మంచిది. మీరు ఒకవేళ సోలో ట్రావెలర్ లేదా ఒక 2-3గా వచ్చినట్లయితే చిక్మగళూరులో బైక్ రెంటల్స్ అందుబాటులో ఉన్నాయి. రెంటల్ బైక్ తీసుకొని మీరు మొత్తం చుట్టేయొచ్చు. ముందుగా నేను బాబా బుడాన్గిరి కొండ వైపు వెళ్తున్నాను. సుమారు 30 కిలోమీటర్ల పైనే ఉంటుంది ఈ ప్రయాణం. దూరాన్ని ఏమాత్రం కొలవలేం ఇక్కడ. అంత అందంగా ఉంటుంది మనం చేసే ప్రయాణం. నేను ఈ వీడియో జూన్ మాసంలో 3వ వారంలో చిత్రీకరించాను. అప్పటికి ఈ విధంగా ఉంది వాతావరణం. ఇక్కడికి ఏ సమయంలో వచ్చినా కూడా వాతావరణాన్ని అంచనా వేయలేం కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా తప్పనిసరి. దూరంగా చిన్న చిన్న రిజార్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. మార్గ మధ్యంలో ఎటువంటి హోటల్స్ తినడానికి కానీ ఏమీ లేవు. కేవలం పొగమంచు కమ్మేసిన కొండలు మాత్రమే మనల్ని ఆహ్వానిస్తున్నాయి. కాసేపు అక్కడే విశ్రాంతి తీసుకొని వెచ్చదనం పొందుతూ కనిపించని వాహనాలను చూస్తూ మళ్ళీ ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టా. ఈ కొండ మీదకి వస్తున్నారు అంటే ఖచ్చితంగా రెయిన్ కోట్ అయితే పట్టుకోవడం మంచిది. మీతో పాటు తినడానికి తెచ్చుకుంటే ఇంకా మంచిది.
చాలా వరకు పైకి వెళ్ళిన తర్వాత కొంచెం ఇటువంటి రోడ్డు అయితే మనకు కనిపిస్తుంది. జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే వెళ్ళిపోతాం. స్కూటీస్తో కూడా చేరుకోవచ్చు ఈ ప్రాంతానికి. అలా ముందుకు డ్రైవ్ చేస్తూ వెళ్ళిన తర్వాత మనకి 2 మార్గాలు కనిపిస్తాయి. కిందకి వెళ్తే గాలికేరే, పైకి వెళ్తే మాణిక్యధార అని. నేనైతే ముందుగా మాణిక్యధార వైపు వెళ్తున్నా. మార్గం కొంచెం కష్టతరంగా మారిందే, అయినప్పటికీ మనం ముందుకైతే చేరుకోవచ్చు. జీప్ సఫారీలు వంటివి మీరు చిక్మంగళూరులో తీసుకోవచ్చు కావాలి అనుకుంటే. వాటి డీటెయిల్స్ అవన్నీ నేను ముందు వివరిస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా చూడండి. ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించినంత విధంగా పొగమంచు అలుముకుంది. ప్రతి మలుపు మన డ్రైవింగ్లోని నైపుణ్యాన్ని పరీక్షిస్తూ ఉంటుంది ఇక్కడ. పొగమంచు కారణంగా మనకి ఏమీ కనిపించడం లేదు, కానీ చుట్టూ మొత్తం అగాధాల్లాంటి లోయలు ఉంటాయి. జాగ్రత్తగా డ్రైవ్ చేయడం ఎంతో అవసరం. పూర్తిగా పైకైతే చేరుకున్నా. ఇక్కడ నుంచి చూస్తే చాలా వరకు వాహనాలు ఇక్కడ ఆపేసి ఉన్నాయి. 2 వీలర్తో వస్తే చాలా వరకు ముందుకు వెళ్ళిపోవచ్చు మనం. మొత్తానికి బాబా బుడాన్గిరి కొండ మీదకైతే చేరుకున్నా. సమయం ఉదయం 11 అలా కావస్తుంది. ఆ సమయంలో కనిపించిన వ్యూ ఇదే. అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఆ పక్కనే మరో కొండ మీద పొగమంచు కమ్మేసిన నిర్మాణం కనిపిస్తుంది కదా, అది దత్తాత్రేయ పీఠం. ఈ అందమైన ప్రాంతం ఎన్నో వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. అందమైన లోయలు, పచ్చని తివాచీ పరిచినట్లు కనిపించే కొండలను చూస్తూ మనం ఇక్కడ మైమర్చిపోతాం. కానీ ఈ బాబా బుడాన్గిరికి ఆ పేరెలా వచ్చిందో తెలుసా? పదిహేడవ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ సూఫీ సెయింట్ బాబా బుడాన్ అనే వ్యక్తి మక్కా యాత్రకు వెళ్తుండగా భారతదేశంలోని ఈ కొండ ప్రాంతాల్లో కాఫీ విత్తనాలు నాటాడంట. అందుకే ఈ చిక్మగళూరు ప్రాంతాన్ని కాఫీ ల్యాండ్ ఆఫ్ కర్ణాటకగా పిలుస్తూ ఈ కొండల్ని ఆయన పేరు మీదుగా బాబా బుడాన్గిరిగా పిలుస్తారు. ఇది మాత్రమే కాదు, హిందువులు పవిత్రంగా భావించే దత్తాత్రేయ పీఠం కూడా ఇక్కడే ఉంది. ఈ కనిపిస్తున్న కొండ మీద ఉన్న చిన్న గుహలో ఆయన పాదాలు వెలసాయని భక్తుల నమ్మకం. సమయం అనుకూలించక, నాకు ముందుగా తెలియక నేనైతే దర్శించుకోలేకపోయా. మీరైతే ఆ తప్పిదం చేయొద్దు. అందుకే ఈ ప్రాంతాన్ని దత్తాత్రేయ బాబా బుడాన్గిరి అని కూడా అంటారు. వాతావరణం కొంచెం అనుకూలించడంతో విహంగ యంత్రంతో తీసిన దృశ్యాలివి. మీకు నచ్చాయనే అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ కొట్టి కామెంట్ చేయండి ఏం నచ్చలేదో. నా తదుపరి వీడియోకైతే మెరుగ్గా చేయడానికి ప్రయత్నిస్తా. వేగంగా పరిగెడుతున్న ఈ పొగమంచు కొండల మధ్య ఒక చిన్న పాలధార లాంటి జలధార కూడా ఉంది. ఇక్కడి నుంచి కనిపిస్తుంది కదా చిన్న గోపురం లాంటి ఆకారం. అటువైపుగా మనం మెట్లు దిగి వెళ్ళినట్లయితే ఈ మాణిక్యధార అని చేరుకుంటాం. మాణిక్యధార అంటే ముత్యాల ధార అని అర్థం అంట. ముందుగా తెలియకపోవడంతో నేను ఇక్కడే ఉండిపోయా. ఈ అందాలు నన్ను అంతలా కట్టిపడేశాయి అనుకోండి. చాలామంది ఇక్కడ కుటుంబ సభ్యులతో వచ్చి వనభోజనాలు అవి చేసి ఇక్కడే చెత్త పడేస్తున్నారు. అది చాలా బాధాకరం అనిపించింది. పెద్దవాళ్ళని చూసి చిన్నపిల్లలు కూడా అలానే తయారవుతున్నారు. దయచేసి ఈ ప్రదేశాన్ని అయితే పాడు చేయకండి. ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఏ ప్రదేశానికి వెళ్ళినా కేవలం ఫోటోల కోసం వెళ్ళామన్నట్టు కాకుండా మధుర జ్ఞాపకాలను సృష్టించుకోవాలి. అవే జీవితంలో నెమరు వేసుకుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తాయి. బాధ్యత కలిగిన ప్రయాణికులుగా ప్రకృతి పట్ల ప్రేమతో ఉంటారని కోరుకుంటున్నా. తిరిగి వెనక్కి వెళ్తున్న నన్ను
ఈ చెట్టు ఎంతగానో ఆకర్షించింది. దూరంగా పొగమంచు మధ్యలో చాలా అందంగా నిటారుగా నిల్చుని ఉంది ఈ చెట్టు. నిశ్శబ్దంగా ఉన్న ఈ ప్రాంతంలో గాలి చేస్తున్న హోరుమనే శబ్దం తప్ప ఏదీ వినిపించడం లేదు. ఈ ప్రదేశానికి ఎటువంటి పేరు అంటూ ఏమీ లేదు. మార్గమధ్యంలో కనిపించింది అంతే. మీకేమనిపిస్తుంది దీన్ని చూస్తుంటే? కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సొంత వాహనాలతో వచ్చే వాళ్ళకి, ఘాట్ రోడ్స్ మీద డ్రైవింగ్ ఆస్వాదించే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ప్రయాణంగానే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న రోడ్డుని అనుసరించినట్లయితే మనం గాలికేర వైపు వెళ్తాం. అటుగా అయితే నేను వెళ్ళలేదు. గాలికేరే అంటే ఒక చిన్న సరస్సులా ఉంటుంది. వీలైతే వెళ్ళడానికి ప్రయత్నించండి. నేను తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్తున్నా. మార్గమధ్యంలో కనిపించిన ఒక చిన్న ప్రదేశం ఇది. షూటింగ్ స్పాట్ అంట. అక్కడ స్థానికుల్ని అడిగితే చెప్తున్నారు. ఈ బాబా బుడాన్గిరి, ముల్లయంగిరి ఇవన్నీ కవర్ చేయడానికి మీరు ఒక జీప్ను లేదా ఆటోను కూడా హైర్ చేసుకోవచ్చు. మీకు చిక్మంగళూరు బస్టాండ్ దగ్గరలోనే అవన్నీ దొరుకుతాయి. వాళ్ళు ముందుగానే ఈ కొండ మీదకి రావడానికి అన్ని రకాల అనుమతులు తీసుకుని ఉంటారు కాబట్టి మనం ఎటువంటి టెన్షన్స్ అయితే పడక్కర్లేదు. రోడ్డు చూడండి, వంపు సొంపులు వయ్యారాలు వలకబోస్తూ ఎన్ని మెలికలు తిరుగుతూ ఉందో. ఈ అందమైన మెలికల్ని దాటుకుంటూ మనం పైకి వెళ్తూ కిందకి వస్తూ ఆహా, ఆ ప్రయాణం మర్చిపోలేనిదే. మీరు బైక్తో వెళ్తే ఖచ్చితంగా ఆస్వాదిస్తారు. అక్కడ ఒక ఆటో మీద రాసిన కన్నడని చదవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతను చెప్తున్నారు ఎంత ఛార్జ్ చేస్తాం ఏంటి అనేది. ऊपर टॉप में हाँ वो ऊपर एकदम टॉप। हाँ हाँ वो अभी इधर को वो एक ही प्लेस है। इधर पूरा 6 प्लेस इधर मिलता है। अच्छा। और ये वाटरफॉल्स, जारी वाटरफॉल्स वाटरफॉल्स का तो आपको रेंटल देके जाना है उधर जीप में। अच्छा अच्छा, मतलब रोड तक आप लेके जाओगे वहाँ से? जाते हैं रोड के अंदर, वो कोई प्राइवेट व्हीकल को अलाउ नहीं है। उधर फॉल्स का जीप ही लेके जाना है। ओके। और कितना है प्राइस, कितना बोला आपने? 2000 से स्टार्ट होता है सर। अच्छा, तो चिकमंगलूर में और क्या, चिकमंगलूर में क्या दिखाओगे उधर? चिकमंगलूर में तो श्री कैफे लास्ट है। ओके ओके ओके। ये स्टार्ट कहाँ से होता है? स्टार्ट चिकमंगलूर बस स्टैंड से स्टार्ट होता है। जो आप रूम करके रहते हैं उधर से स्टार्ट होता है। ओके। हमारा ऑटो भी ले लो। ఈ మార్గం మధ్యలో ఝరీ జలపాతానికి వెళ్ళడానికి వేరేగా జీప్ సఫారీ అయితే అందుబాటులో ఉంది. మన సొంత వాహనాలతో ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి ఇక్కడ వాహనాలు నిలిపేసి జీప్లో వెళ్లాల్సిందే. మన దగ్గర ఆఫ్ రోడ్ వాహనం ఉన్నప్పటికీ కూడా అనుమతించరు. ఈ జీప్లో వెళ్ళాలి అనుకుంటే కనీసం 6 సభ్యులుగా ఉండాలి. షేరింగ్లో వెళ్ళొచ్చు. మనిషికి 200 నుంచి 250 అలా అవుతుంది. వెళ్ళేటప్పుడు మనకు ఒక టోకెన్ ఇస్తారు. అది జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే తిరిగి మనం అదే వాహనంలో రాము. అక్కడ ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్లో ఎక్కేసి వచ్చేయడమే. అడవి మధ్యలో పూర్తిగా ఆఫ్ రోడ్ ప్రయాణం ఉంటుంది. అప్పుడే తిని వాహనం ఎక్కినట్లయితే కడుపులో తిప్పినట్టు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పూర్తిగా కిందకి చేరుకున్న తర్వాత మనం కొంత దూరం నడవాల్సి ఉంటుంది. ఒక 500 మీటర్లు అడవి మధ్యలో ప్రకృతి చేసే సవ్వడి వింటూ ముందుకు నడుస్తూ వెళ్తాం. చూసారా, ఇదే ఝరీ జలపాతం. లేగదూడ మూతికి అంటుకున్న తెల్లని పాలనొరగలా కనిపిస్తుంది. సన్నటి ధారల హోరుమనే శబ్దంతో 50 మీటర్ల ఎత్తు నుంచి పడుతుంది ఈ జలపాతం. ధార తక్కువగా ఉన్నప్పుడు స్నానాలు చేసుకోవడానికి అనువుగా ఉన్నప్పటికీ వర్షాకాల సమయాల్లో జాగ్రత్తలు వహిస్తూ అందమైన జలపాతాన్ని ఆస్వాదించండి. తిరిగి మళ్ళీ పైకి చేరుకొని ఆ మధ్యలో ఒక చిన్న షాప్ కనిపిస్తే అక్కడే కొంచెం తినేసి కిందకైతే వెళ్తున్నా. మార్గమధ్యంలో ఒక కృత్రిమ జలపాతం అయితే కనిపిస్తుంది. సమయం ఉన్నట్లయితే సందర్శించుకొని వెళ్ళండి. బాబా బుడాన్గిరి నుంచి కిందకి వెళ్ళి మళ్ళీ ముల్లయ్యనగిరి వైపు అయితే వెళ్తున్నా.
ఈ ముల్లయ్యనగిరి చేరుకోవడానికి ఒక 25 కిలోమీటర్లు ఘాట్ రోడ్ గుండానే ప్రయాణించాలి. ఈ కొండ మీదకి రావడానికి ఒక్కసారి అనుమతి తీసుకుంటే సరిపోతుంది. మనం 2 కవర్ చేయొచ్చు. సమయం 2 అలా కావస్తుంది. చూడండి వాతావరణం ఎంతలా మారిపోయిందో. పొగమంచే వర్ష రూపంలో పడుతూ మనల్ని తడిపేస్తూ ఉంటుంది. రెయిన్ కోట్ అయితే ఖచ్చితంగా ఉండాలి, అది మాత్రం మర్చిపోవద్దు. పూర్తిగా కొండ దగ్గరికి చేరుకున్న గాలి చాలా విపరీతంగా వీస్తుంది. వాహనాలు నిలపడానికి అనువుగానే ఉంది ప్రదేశం. మన వాహనం పార్క్ చేసేసి పర్వతం ఎక్కాల్సి ఉంటుంది. ఇంకా పైకెక్కడం మొదలుపెట్టాను. మెట్టుకి కష్టం కనిపిస్తుంది. ఆ కష్టాన్ని మర్చిపోయేలా ప్రకృతి తన అందాలతో మనకు స్వాగతిస్తుంది. కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో ఎత్తైన పర్వతం ఇది. సముద్ర మట్టానికి సుమారు 6000 అడుగుల ఎత్తులో బాబా బుడానగిరి శ్రేణిలో ఉంది. ఇక్కడ పొగమంచును చీల్చుకుంటూ కిందకి వెళ్తున్నది చూసారా? అదేదో జిప్ లైన్ అనుకుంటే పొరపాటే. పైన కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి. దానికి కావలసిన వస్తు సామాగ్రిని ఈ విధంగా పైకి కిందకి నడుపుతున్నారు. అది పొగమంచులో ఏమాత్రం కనిపించడం లేదు. మీరు వచ్చినప్పుడైతే జాగ్రత్తగా పైకి వెళ్ళండి. చిక్మగళూరు నగరం కంటే మేఘాల కంటే ఎత్తులో ఉన్నామేమో అనిపిస్తుంది. పొగమంచుతో కూడిన చల్లని గాలి మనల్ని వణికిస్తుంది. ఇక్కడ ప్రశాంతమైన దృశ్యాలు వీక్షిస్తూ ఎంతసేపైనా ఇక్కడ కూర్చోవాలనిపిస్తుంది. పూర్తిగా పైకి చేరుకున్న తర్వాత ఈ చిన్న గుహ ప్రాంతానికి చేరుకుంటాం. పూర్వం ముల్లప్ప అనే ఋషి ఇక్కడ తపస్సు చేసినట్లు స్థానికులు నమ్ముతారు. ఆయన ఈ గుహలోనే ధ్యానం చేశారని విశ్వసిస్తారు. అందుకే ఆయన పేరు మీదుగా ఈ ప్రాంతానికి ముల్లయ్యనగిరి అని పేరొచ్చింది. ఇక్కడ చిన్న చిన్న నిర్మాణాలతో పాటు ఆలయ నిర్మాణం కూడా జరుగుతుంది. తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేసి మల్లికార్జున స్వామిని అయితే దర్శించుకున్నా. వెళ్ళే మార్గంలోనే ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడైనా దర్శించుకోవచ్చు, తిరిగి వచ్చాకైనా దర్శించుకోవచ్చు, మీ సమయాన్ని బట్టే. శివయ్యతో మాటామంతి కానించి తిరిగి వెనక్కి వెళ్తున్నా. సమయం సాయంత్రం 4 అలా కావస్తుంది. సూర్యాస్తమయాన్ని చూడడం కోసం హిరేకోలలే లేక్ వైపు వెళ్తున్నా. నాకు ఈ సరస్సును చేరుకోవడానికి ఎంతో కష్టతరంగా అనిపించింది. గూగుల్ చేసిన మోసానికి మరోసారి బలయ్యానేమో అనిపించింది. పూర్తిగా అడవి గుండా వెళ్తున్నాను. స్థానికుల్ని అడుగుతూ ముందుకు వెళ్తున్నప్పటికీ ఏదో తెలియని ప్రదేశంలోకి వచ్చేసానేమో అన్నట్టుగా అనిపించింది. దట్టమైన చెట్ల మధ్య వినిపిస్తున్న పక్షుల శబ్దాలు వింటూ చేసేదేం లేక ముందుకు వెళ్తున్నా. ఇరుకుగా ఉన్న రోడ్డు మీద ప్రయాణం ఎంత కష్టతరమో ఈ థార్ వెహికల్ని చూసిన తర్వాత అర్థమైంది. ఎంత గొప్ప డ్రైవర్ అయినప్పటికీ ఘాట్ రోడ్స్లో నైపుణ్యంగా తోలకపోతే ఇదే పరిస్థితి. ఒక్క చిన్న తప్పిదం మన ప్రయాణాన్ని కష్టతరం చేస్తుంది. అక్కడ సహాయం చేస్తున్న స్థానికులతో పాటు నేను ఒక చెయ్యి వేసి సహాయం చేశా. ఎంతో కష్టపడి లాజిక్ లేని ఫిజిక్స్ని అప్లై చేసిన తర్వాత బయటికైతే తీయగలిగాం. మీరిటుగా వస్తే ఇటువంటి చిన్న చిన్న తప్పిదాలు చేసి మీ ప్రయాణాన్ని కష్టతరం చేసుకోవద్దు. రోడ్డును పూర్తిగా అంచనా వేసి అప్పుడు ముందుకు వెళ్ళండి. అసలు నేను ఈ లేక్కి సరైన మార్గంలోనే వెళ్తున్నానా లేదా అనిపించింది నాకు. ఎవ్వరూ కనిపించడం లేదు. మొత్తం పాడుబడ్డ ఇళ్లల్లా కనిపిస్తున్నాయి. ఎవ్వరూ లేరు ఇక్కడ. కానీ పూర్తిగా లేక్ వద్దకు చేరుకున్న తర్వాత మొత్తం జనసందోహంగా ఉంది. ఇది ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారా అనిపించింది నాకు. నేను పైనుంచి రావడం వల్ల గూగుల్ నాకు ఆ రూట్ అయితే చూపించింది.
అలా కాకుండా పూర్తిగా కిందకి వచ్చేస్తే మనకు వేరే రూట్ ఉంటుంది, అదైతే ఈజీగా చేరుకోవచ్చు. ఎలా అయితేనేం మొత్తానికి చేరుకోగలిగాను. ప్రశాంతమైన సూర్యాస్తమయాన్ని చూడడానికి వచ్చిన నాకు సూర్యుడు తప్ప అన్నీ కనిపిస్తున్నాయి. విహంగ యంత్రంతో చిత్రీకరించడానికి ప్రయత్నించా, కానీ విహంగ యంత్రంలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల కాంతి లోపించి ఈ విధంగా కనిపిస్తుంది. మీరు చిక్మగళూరు వచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులతో లేదా భాగస్వామితో సాయంత్రపు వేళ గడపడానికి ఇది ఒక అనువైన ప్రదేశం. ఖచ్చితంగా రావడానికి ప్రయత్నించండి. ఆ విధంగా చిక్మగళూరులో ఒక రోజు పూర్తి చేసుకొని రాత్రి బస చేయడానికి ట్రిప్పర్ హాస్టలర్ వైపు వెళ్తున్నా. అందులోనే బుక్ చేసుకున్నాను. ఆ హాస్టలర్ గురించి, అలాగే చిక్మగళూరులో డే 2లో నేను చూసిన ప్రదేశాల గురించి నెక్స్ట్ వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.